Hey guys, welcome to South Goa. ఫైనల్లీ 4 to 5 hours ఆఫ్ లాంగ్ జర్నీ తర్వాత సౌత్ గోవా అయితే రీచ్ అయిపోయినా. అండ్ వచ్చే రూట్ అంతా కూడా ఇట్లా ఒక ఫారెస్ట్ లానే ఉంది. వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఉంది ఇంటా అని చూస్తున్నారా? ఎస్, మరి సౌత్ గోవాలో ఒక హిడెన్ జమ్ ఉందన్నమాట. కొంతమందికి ఈ ప్లేస్ కోసం తెలుసు, కొంతమందికి ఈ ప్లేస్ కోసం తెలియదు. సో ఆ ప్లేస్ నేను మ్యాప్లో సెట్ చేయగానే ఇలాంటి ఒక రూట్లోకి తీసుకొచ్చింది. నేనైతే గూగుల్ మ్యాప్ని చాలా ఘోరంగా తిట్టుకున్నాను. ఎందుకంటే మనకు తెలిసిందే, జనరల్గా మన హైవే మీద నుంచి వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్ పెడితేనే అదేదో గల్లీలు తిప్పుద్ది. అలాంటిది ఇంత లాంగ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అండ్ అది ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకొచ్చింది ఏంటా అని చెప్పి చాలా ఘోరంగా తిట్టుకున్నా. తర్వాత రియలైజ్ అయినా ఏంటి అంటే, సో వెళ్ళే రూటే ఇంత అంట. సో వెళ్ళిన తర్వాత చూడండి, నా ఫేస్ ఎండలో ఎంత ట్యాన్ అయిందో మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా 4 to 5 hours జర్నీ అండ్ ఈ ఎండలో అయితే నాకైతే వాచిపోయిందని చెప్పాలి. అసలు నేను నడుస్తున్న రూట్ చూసారా ఎంత ఘోరంగా ఉందో. మధ్యలో ఎక్కడో జారి పడతా అనుకున్నాను, అంత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళినా. బట్ దేవుడి దయ వల్ల అలాంటి ఘోరాలు ఏం జరగలేదు. అండ్ అసలు ఏమైంది నా స్కూటీ అని చూస్తున్నారా? దానికి ఒక పెద్ద లాంగ్ స్టోరీ ఉంది. అది తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నా. సో మరి అదంతా తెలియాలి అని అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అలాగే మీలో ఎవరికన్నా నేను వెళ్ళే ప్లేస్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై.